మా వానికి ఇంత దూరం ఎందుకు తీసుకువస్తున్నామన్నా? మన చావు పుట్టకలన్నీ ఆ ఊరు బయట రాసిండ్రా దేవుడు. నమస్తే సర్పంచ్ సాబ్. నమస్తేనే. కుల పెద్దలు వచ్చి రారా. అరే ఈ కులపూరు శ్మశాన వాటికలకు ఆరోడించినట్లేదు కదరా. ఏంది? అరే సర్పంచ్ సాబ్ చెప్తున్నాడు రా, విష్ణుగాడు వచ్చి కారు పట్టుకున్నాడు పని కాదని చెప్పేసి అంటున్నాడు. అయినా నువ్వు ఉన్నోని ఉండకుండా పోయా సర్పంచ్ గారికి ఎందుకు చెప్పినావు? ఆడేమైనా పెద్ద లాడ్తావా? ఓటేసినవారా? అగో ఎంత పెద్ద మాట అన్నావు సర్పంచ్ సాబ్. నీ గుర్తుకే గుద్దినా. నీ ఓటు గుద్దినావా కాటర్ గుద్ది ఇంట్లో ఉన్నావా ఎవరు చూసిండ్వా? కరెక్టే. పెట్టుకుంటానే ప్లీజే. చంపా వలుగుతుంది. అది గట్టి కాదు, చిన్నగా పగలకుండా పెట్టుకుంటా. సరే అయితే మా అయ్యతో మాట్లాడి ముహూర్తం పెట్టించు. డైరెక్ట్ మండపానికి వస్తా నేను. ఎప్పుడన్నా ఇంటికి తీసుకొచ్చినా మీ నాన్ని? నిన్నటి వరకు నీకు మామ లేడు నాకు నాన్న లేడు అని చెప్పి ఇప్పుడేమో బాధ్యతలు చూపిస్తున్నాడు. ఎట్లున్నామేంది మేమిద్దరం? నవ్వుతుర్రా ఊర్లో వాళ్ళంతా నీ మీద. భయపడినావా? పడాలే. అయిందేదో అయిపోయింది. పెద్ద మనుషులు మీరేదో ఒక పరిష్కారం చూపించండి. ఏ పరిష్కారాలు బొంగలేదు, ఇలా చెడు కడ కింద కలుసుకోరు. అయినా చిరంజీవిలాగా ఊర్లో బిల్డప్ ఇచ్చుకుంటూ తిరుగుతావు కదా, ఏమన్నా చేయొచ్చు కదా. సావు నుంచి అన్న తప్పించుకోవచ్చునేమో కానీ కులం నుంచి తప్పించుకోలేము రా. అయితే పెళ్లి దగ్గర లేకపోతే చావు దగ్గర, ఈ రెండు విషయాలనే కాదు వీళ్ళాటలు సాగేది. నీ కొడుకు నిన్ను క్షమిస్తాడో లేదో కానీ నీ కూతురు మాత్రం నేను. మన బతుకులు మారాలంటే మనకు కావాల్సింది ఒక్కటే, చదువు చదువు చదువు. పట్రా డబ్బు. ఏం పెద్ద మనిషి, నువ్వు చేసింది తప్పు అని తెలుసుకోవడానికి 3 సంవత్సరాలు పట్టిందా? కళ్ళు మత్తు కాదు కదా సార్, రాత్రి తాగింది పొద్దుగాల దిగనీకి. కులం మత్తు సార్, టైం పట్టింది.